పరిస్థితి. అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురం, లోకేష్ మంగళగిరి, ఇంకా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా ఇన్డెప్త్గా ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. మనతో పాటుగా కేకే సిద్ధంగా ఉన్నారు. మరి ఆయన నిర్వహించిన ఈ సర్వేలో ఎలాంటి శాంపిల్స్ తీసుకున్నారు, ఏ జిల్లాల్లో ఎవరికి ఎడ్జ్ ఉందన్నది వాళ్ళ మాటల్లోనే ఉందాం. కేకే నమస్తే అండి. నమస్తే. చూస్తున్నాం 2024 అంటే చాలా ఎన్నికలు చూసాం, కానీ ఈ ఎన్నికలు ఎవ్వరూ కూడా ఇదే జరుగుతుంది అని 100% కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు. ఏంటి ప్రధాన కారణం? ఆంధ్రప్రదేశ్లో మీరు చూసిన అంశాలు అంటే మిగతా వాళ్ళ గురించి తెలియదు కానీ మాకు ప్రాసెస్ అయితే ఒకటే ప్రాసెస్ సార్. మీరు ఎగ్జామినేషన్ పేపర్ కరెక్ట్ చేస్తాను అనుకోండి, మీకు 90 మార్కులు వచ్చినా, 35 మార్కులు వచ్చినా, 40 మార్కులు వచ్చినా కరెక్షన్ చేసే ప్రాసెస్లో తేడా ఉండదు. రిజల్ట్ ఒకసారి ఒకటి ఫేవర్గా ఉండొచ్చు, ఒకరికి బాగా దారుణంగా అనిపిస్తుంది. అంటే మీకు లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా వేసిన ఓట్ బ్యాంకింగ్లో ఒక 10-15% మారింది అనుకోండి, అంటే ఒక 35 to 40% వచ్చి వీళ్ళకి 60% దాకా వెళ్ళే అవకాశం ఉంటే రిజల్ట్స్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ కనబడుతుంది. దట్ డజంట్ మీన్ దట్ వైఎస్ఆర్సీపీకి అసలు ఓట్ బ్యాంకింగ్ లేదు, మొత్తం కూటమి వైపు మళ్ళారు కనుక అని కాదు అర్థం. కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ఓట్ బ్యాంకింగ్ లో నెంబర్స్ రిజల్ట్స్ చూస్తే మీకు హ్యూజ్ పర్సెంటేజ్. అంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు 10-15% లూజ్ అయ్యి పరిస్థితి ఉంటుందా? ఎప్పుడు లేదే ఆ రకంగా. 100% సార్. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ చూస్తే మీకు జయలలిత ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్పుడు సిట్టింగ్ గవర్నమెంట్ ఉన్నటువంటి మనకు అక్కడి నుంచి మనకు 7 సీట్లకు వచ్చింది డిఎంకే, 7 సింగిల్ నెంబర్. సో తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే 23 సీట్లు గెలిపింది కదా సార్. సిట్టింగ్ గవర్నమెంటే కదా లాస్ట్ టైం టీడీపీ, మీరు అప్పుడు తీసుకున్నా కానీ అంటే చిన్న 10% డిఫరెన్స్ ఓట్ బ్యాంక్ వస్తే 23 గెలిపింది సిట్టింగ్ గవర్నమెంట్. అది 151 సీట్లు లాస్ట్ టైం మనం వస్తాయని చెప్పినప్పుడు మామూలుగా నరమానువులు ఎవరు నమ్మలేదు సహజంగా. అలా ఎలా వస్తాయి 150 అనేది కంప్లీట్ ఫేక్ సర్వే. ఇది వైఎస్ఆర్సీపీ అండర్ పెయిడ్ ప్రమోషన్స్ ఆధ్వర్యంలో చేస్తున్నట్టుంది. లాస్ట్ టైం వాళ్ళు ట్రోల్ చేశారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. లాస్ట్ టైం టీడీపీ వాళ్ళు నమ్మలేదు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నమ్మట్టు. ఇదేంది ఇంత దారుణంగా ఉంటాయా? 151లో ఒక 50 పోతే 100 వస్తాయి కదా మా వాళ్ళకి, ఓవరాల్గా 100 తగ్గవు కదా అని. మీకు ఇప్పుడు ఆల్రెడీ చూస్తే వైజాగ్ లో చాలా హోటల్స్ బుక్ చేసుకోవడం లేకపోతే చేస్తున్నాండి. అంటే దాంట్లో 10% ఉన్నా కానీ మేబీ బయట ఎగ్జాగరేట్ చేసి దాన్ని పెద్ద చేయొచ్చు. బొత్స గారు తిరుగుతున్నారని, ల్యాండ్ కోసం చూస్తున్నారని మీరు ఆల్రెడీ యూనివర్సిటీ కూడా ఏదో వీసీతో మీటింగ్ పెట్టారని కూడా వచ్చింది. అదే సో జిల్లాల వారీగా ఒకసారి పరిశీలిద్దామా? షూర్ సార్, ప్లీజ్. ఇది ప్రీ పోల్ అండి, మనం పోస్ట్ పోల్ ప్రీ పోల్ కి సంబంధించిన కేకే సర్వేలో ఏ జిల్లాలో ఎవరికి ఎడ్జ్ ఉంది అని చెప్పే ప్రయత్నం. డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 175 నియోజకవర్గాల్లో ఉన్న రిపోర్ట్స్ ఒకసారి మనం చూస్తే కేకే సర్వేలోని శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలకు గాను 7 నియోజకవర్గాల్లో కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే వైసీపీకి ఒక్క స్థానం కూడా గెలిచే ఛాన్స్ లేకపోయినప్పటికీ కూడా టైట్ ఫైట్ అన్నది 3 స్థానాల్లో ఉంది అన్నది కేకే. ఏంటి శ్రీకాకుళం గత ఎన్నికల్లో చూస్తే పూర్తి స్థాయిలో ఆధిపత్యం వైసీపీ ప్రదర్శించింది, కానీ ఒక్క సీటు లేకుండా ఉండే పరిస్థితి ఉంటుందా? అంత చేంజ్ వచ్చింది. అంటే మనం ప్రీపోల్లో ఒక తమ్లైన్ పెట్టుకుందండి సార్, కన్ఫామ్ గా 10,000 పైన దాటుతుంది అంటే కన్ఫామ్ గా దాటుతుంది, దీంట్లో ఎటువంటి ఫైట్ లేదు అన్నప్పుడు సీట్స్ మాత్రం వేయడం జరిగింది సార్. దీంట్లో నిష్పక్షపాతంగా జనాలు 0 పెడితే ఏమనుకుంటారు, ఎక్కువ తక్కువ సంబంధం లేదు. మనకు నెంబర్ కి ఎమోషన్ ఉండదు సార్, మనకు పర్సన్స్ కి ఉంటుంది. ఓట్ వేసిన తర్వాత టోటల్ కన్సాలిడేట్ చేసి అన్ని ఫ్యాక్టర్స్ క్రోడీకరించి క్యాస్ట్ బేస్డ్ ప్రీవియస్ మనకి ఎట్లా వచ్చింది డేటా, సర్వే శాంపుల్స్, మనకు అవుట్ సోర్సింగ్ ఇచ్చిన డేటా, మనకు స్లీపర్ సెల్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ క్రోడీకరించి మన విలేజ్ వారి రిపోర్ట్ ఎమ్మెల్యే గారికి అందించడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఒక రకంగా సర్వే చేస్తూ చుట్టుపక్కల కూడా మనం డేటా తీసుకుంటాం. సో ఇంత డేటా సబ్జెక్ట్ మనకు వచ్చిన తర్వాత 0 అనేది ఇవ్వాలంటే మనం మాకు సంస్థకు కూడా ఒకసారి 2-3 సార్లు ఆలోచించాలి. నెంబర్కి ఎమోషన్ ఉండదుగా. 0 అంటే 0 అని, దానికి ఎమోషన్ ఉండదు. సో 0 అనేది అంటే శ్రీకాకుళం మొత్తం మీద రేపు రిజల్ట్ వచ్చాక చూడండి, ఏ ఒక్క నియోజకవర్గం పొరపాటున 1-2 గెలిచినప్పటికి కూడా 5,000 దాటి ఒక్క నియోజకవర్గం కూడా ఉండదు వైఎస్ఆర్సీపీకి. ఎందుకంటే నెంబర్స్ టైట్ ఫైట్ లో ఉన్నాయని టైట్ ఫైట్ లోనే ఉంటాయి. అదే 7 స్థానాలు తీసుకోండి, మినిమం శ్రీకాకుళంలో 7 స్థానాలు ఖచ్చితంగా 10,000 పైన మెజారిటీ గెలుచుకునే స్థానాలు ఉంటాయి. ఆ మూడు టైట్ ఫైట్ అంటే నువ్వు నేను అనుకున్నట్టున్నాయి సార్ ప్రీ పోల్. ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చేసింది దాని మీద. సో అంటే ఏ నియోజకవర్గాలు ఉండే ఛాన్స్ ఉందండి టైట్ ఫైట్? అది ఏమైనా చెప్పగలరా? అంటే అన్ని చెప్పలేదు సార్. ఫర్ సపోజ్ ఎక్కువ మందికి ఎచ్చర్ల, పాలకొండ అట్లా మీకు ఐడియా ఉంటుంది కదా. అదే ఓవరాల్ గా. రైట్, ఓకే. విజయనగరం వెళ్దామండి. విజయనగరం విషయానికి వస్తే టోటల్ 9 ఇక్కడ స్వీప్ చేసింది. 2019లో బొత్స హవా ఇక్కడ కొనసాగింది. ఒక్క స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ సంపాదించుకోలేకపోయింది, అలాగే జనసేన కూడా అక్కడ గెలవలేకపోయింది. విజయనగరం చూస్తే 9 నియోజకవర్గాలకి కూటమికి 3, వైసీపీకి 3, టైట్ ఫైట్ 3. దీన్ని ఎలా చూడాలి? లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఇంకా 2 నెలలు ఉన్నప్పుడే కేకే సర్వీస్ నుంచి ఇదే విజయనగరం నుంచి వైఎస్ఆర్సీపీ 9కి 9 క్లీన్ స్వీప్ చేస్తుంది, ఒక్క సీటు కూడా టీడీపీ రాదని ఘంటాపదంగా నొక్కా నుంచి చెప్పగలిగాం. అదే ఇప్పుడు 3 సీట్లు కన్ఫామ్ గా కనపడుతున్నాయి అంటున్నాం. పోస్ట్ పోల్ చేశాక 3 సీట్లు ఉంటాయా, ఇంకో 3 సీట్లు కూడా తగ్గుతాయా
లేదా 3 సీట్లకి ఇంకో ఈ టైట్ ఫైట్ లో 2 సీట్లు గెలుచుకుంటుందని మనకు పోస్ట్ పోల్ 1వ తారీఖు సాయంత్రం 5 గంటలకి క్లారిటీ 100% క్లారిటీ వచ్చింది సార్. ఇంకా మాకు ఈ రోజుకి ఈ క్షణానికి ఒక 8 స్థానాలు క్లారిటీ రాలేదు సార్. అది ఏంటంటే చాలా టైట్ ఫైట్ లో ఉన్నాయి, ఎందుకంటే మేము సింగిల్ నెంబర్ వైపు చూస్తున్నాం. రేపు 1వ తారీఖు సాయంత్రం 5 గంటలకి సింగిల్ నెంబర్ చెప్దాం. టీడీపీకి ఇప్పుడు దాకా ఇదే నెంబర్ అంటే ఇదే నెంబర్, వైసీపీకి సింగిల్ నెంబర్, బీజేపీకి సింగిల్ నెంబర్, జనసేన సింగిల్ నెంబర్. సర్వే కంపెనీస్ ఏదైనా ఒక సేఫ్ జోన్ బ్రాండ్ వదులుకునేదానికి ట్రై చేస్తాం. +10 -10 ఇన్ని సీట్లు +10 వస్తుందని. ఎందుకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత బల్లగుద్ది చెప్పినప్పుడు సింగిల్ నెంబర్కి వెళ్ళకూడదు అని దేశ చరిత్రలోనే ఏ సర్వే కంపెనీ చెప్పినట్టు ఒక సింగిల్ నెంబర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో అందుకని ఇప్పుడు క్లారిటీ వచ్చినాయి మోస్ట్ ఆఫ్ ది నియోజకవర్గాలు. సో వైసీపీ అయితే గతంలో వచ్చిన హవా అయితే ఉండే ఛాన్స్ లేదు, సగం సీట్లు కూడా దాటదు సార్. మీకు ఇంకా షాకింగ్ కూడా చెప్పాలంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 ఉత్తరాంధ్ర అంటాం కదా సార్, 3 కలుపుకొని కూడా మీకు సింగిల్ డిజిట్ దాటదు వైఎస్ఆర్సీపీ. డబుల్ డిజిట్ లో ఉండదు. డబుల్ డిజిట్ అంటే 10 సార్. అవును, అదే 3 కలుపుకొని కూడా సింగిల్ డిజిట్ దాటదు. అవునా? మార్క్ మై వర్డ్స్. రైట్. ఓకే. విశాఖపట్నం విషయానికి వస్తే 15 నియోజకవర్గాలు. 15 నియోజకవర్గాల్లో కూటమికి 11 నియోజకవర్గాలు అని కేకే సర్వే చెప్తున్నాడు. అలాగే వైసీపీ 1, టైట్ ఫైట్ 3. లాస్ట్ టైం వైజాగ్ సిటీలోనే ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ సేమ్ సెంటర్ లో వచ్చింది సార్. అంటే మీకు ఇంతకుముందు చెప్పాలంటే లాస్ట్ టైం 11 కన్ఫామ్ గా గెలుచుకుంది వైఎస్ఆర్సీపీ. టోటల్ 15 ఉంటే 11 గెలుచుకుంది, 4 సీట్లు మడికట్టు వచ్చింది. ఇప్పుడు కంప్లీట్ రివర్స్ అయ్యి కూటమే 11 గెలుచుకుంటుంది. 1 సీటు మాత్రం వైఎస్ఆర్సీపీ కాన్ఫిడెంట్ గా మనకు కనపడుతుంది. మిగతా 3 సీట్లు కూడా టైట్ ఫైట్ లో ఉంది. అది 3 గెలుచుకుంటుందా అనేది చూడాలి. సో విశాఖపట్నం కూడా మొత్తం చేంజ్ అయిందంటారా? మీకు అసలు చేంజ్ కాని జిల్లా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటి కూడా ఉండదు సార్. ఎంత చేంజ్ అయినా దాన్ని బట్టి ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. కానీ చాలా మంది అడుగుతుంటారు, ఇప్పుడు రాయలసీమ సైడ్ జనసేనకు ఓట్ బ్యాంకింగ్ ఉండదు కదా, లేకపోతే ఆ ఊర్లో ఓట్ బ్యాంకింగ్ ఉండదు కదా అని. మీకు ఏ విలేజ్ తీసుకున్నా కానీ, శ్రీకాకుళం నుంచి మనకు హిందూపురం నుంచి ఇచ్చుపురం వరకు తీసుకుంటే ఎక్కడ తీసుకున్నా కానీ ఏ గ్రామం కూడా జనసేన వల్ల అడ్వాంటేజ్ పొందలేదా కూటమి అనే గ్రామం లేని గ్రామం ఉండదు. అది 1% అంటే మీరు ఏ విలేజ్ అని తీసుకోండి సార్, అక్కడ జన సైనికులు లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు 1-2 లేని గ్రామం అంటూ ఉండదు. సో అది 1% యాడ్ అవుతుందా, 2% యాడ్ అవుతుందా? మీరు గోదావరి జిల్లాలో సరికి 15, 20, 30, 40 యాడ్ అవుతుంది అనేది నియోజకవర్గాన్ని బట్టి మారుతుంది. ప్రధాన పాత్ర జనసేనదా ఈ ఎన్నికల్లో? అంటే 100% సీట్లు ఎక్కువ రావడానికి ఊపు ఉండదు సార్. వాళ్ళకి జనసేన కూటమి లేకపోతే ఈ నెంబర్లు ఈ విధంగా ఉండేది, పూర్తి భిన్న ఉండేది. చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ రాజధాని అనే అంశం వ్యతిరేకత కనిపిస్తున్నదా మరి? 100%. మీకు కృష్ణా గుంటూరుకి వెళ్తే ఆ అంశం ఎక్కువ కనపడుతుంది సార్. అంటే మీకు శ్రీకాకుళం ఇటుపక్క తక్కువ ఉంటుంది, మీకు ఆ 2 బెల్టుల్లో దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు ఆల్రెడీ చాలా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. అంటే విశాఖ అంటున్నారా? విశాఖలో ఒక వైఎస్ఆర్సీపీ కంప్లీట్ గా ఫెయిల్ అయింది ఏంటండి. మేబీ కృష్ణా గుంటూరులో ఇక్కడ ఉంటే బాగుండేదేమో, అసలు డెవలప్ ఇంకొంచెం బాగా జరుగుండేదేమో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కి ఫీల్ అవుతున్నారు. లాస్ట్ టైం నిజంగా ఫీల్ అయితే మంగళగిరిలో లోకేష్ గారే గెలిచిండేవాళ్ళు కదా. సో ఈసారి ఏంటంటే అనుకున్న డెవలప్మెంట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళలేదని ఫీల్ అవుతున్నారు. బట్ విశాఖలో కంప్లీట్ ఫెయిల్ అయిందంటే వైఎస్ఆర్సీపీ ఓన్ చేసుకునే దానికి, అంటే వాళ్ళు అడ్వర్టైజ్ చేయడం కానీ విశాఖ ప్రజలు ఇక్కడ కోరుకుంటున్నారు రాజధాని అనేది, వాళ్ళు ఓన్ చేసుకునే దానికి అనే విధంగా దాన్ని డ్రైవ్ చేయలేకపోయింది ఎమోషనల్. ఎప్పుడైతే మీరు ఎమోషనల్ గా ఫెయిల్ అవుతారో ఆబ్వియస్గా ఆ నెంబర్స్ లో మీకు రిజల్ట్స్ కనపడతాయి. సో రైట్. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అన్నది ఎన్నికల్లో చాలా కీలకం అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడేది. గత ఎన్నికల్లో కూడా ఎప్పుడు చూసినా ఈస్ట్ వెస్ట్లో ఎవరైతే అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటారో వాళ్ళు అధికారం చేపట్టడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. మరి ఈసారి ఈస్ట్ వెస్ట్ ఏ రకంగా ఉండబోతున్నది? ఈస్ట్ గోదావరిలో 19 నియోజకవర్గాలకి 13 కూటమి, 1 వైసీపీకి చూపిస్తున్నారు. అలాగే టైట్ ఫైట్ 5 చూపించే పరిస్థితి. ఏంటి ఈస్ట్ గోదావరి వైసీపీకి అంత బ్యాడ్గా ఉందా? అంటే ఇక్కడ మిగతా జిల్లాల్లో ఇప్పుడు కృష్ణా గుంటూరులో ముందు గుర్రాలు టీడీపీ బరిగిస్తూ ఉంటే వెనక దానికి సపోర్ట్గా ఉన్నటువంటి బలం జన సైనికులు అవుతారు సార్. అదే మీరు గోదావరి జిల్లాలు చూస్తుంటే ఒక్కొక్క నియోజకవర్గం ఒక రకంగా, కానీ ఓవరాల్గా వేవ్ చూస్తుంటే మామూలు గెలుపు గుర్రాలు ముందుగా జనసేన బరిగిస్తూ ఉంటే రథం టీడీపీ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా కూర్చున్న కాంబినేషన్ ఎక్కడైనా ఉందంటే ఉభయ గోదావరి జిల్లాలు. సో ఇంకా తిరుగులేదు అంటే 99% వరకు ఓట్ బ్యాంకింగ్ టర్న్ చేయగలిగింది ప్రతి ఒక్కటి. అది కూటమి నుంచి జనసేన కావచ్చు, జనసేన నుంచి కూటమి కావచ్చు, మోర్ దాన్ 90% టర్న్ చేయగలిగిన నియోజకవర్గాలు ఈస్ట్ వెస్ట్ కంప్లీట్గా. సో దాని రిజల్ట్స్ ఒక్కసారిగా అలా తిరిగితే ఎలా ఉంటాయి అనేది మీ రిజల్ట్స్ కనపడుతుంది అంతే ఇక్కడ. ఓకే. వెస్ట్ గోదావరి విషయానికి వస్తే 15 నియోజకవర్గాల్లో 13 కూటమి, 1 వైసీపీ, 1 టైట్ ఫైట్. అంటే ఈస్ట్ వెస్ట్ స్వీపా? ఈస్ట్ వెస్ట్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ క్లీన్ స్వీప్ గా ఉండే దిశగానే వెళ్తుంది సార్. మీరు చెప్పింది అది పోస్ట్ పోల్ లో చెప్తాను ఎగ్జాక్ట్ నెంబర్.
సార్ మీరు చూసారంటే ఇక టైట్ ఫైట్లు కూడా చూడండి, వెస్ట్ గోదావరిలో ఒకటే కనబడుతుంది. ఆల్మోస్ట్ మేము మెజారిటీ చెప్పేసాం, 15లో 13 క్లారిటీ ఇక్కడ తగ్గవని. మేము ఈ రోజుకి ఈ క్షణానికి కూడా క్లారిటీ కానీ ఈ నెంబర్ లో ఒక్కటి కూడా తగ్గకుండా చెప్తున్నాం సార్, ఓవరాల్ గా తగ్గదు అని కాన్ఫిడెంట్ గా. అక్కడ ఏంటంటే 5 టైట్ ఫైట్ ఈస్ట్ గోదావరిలో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం లేదు, అక్కడ కూడా ఫైట్ ఉన్నాయి సార్. కొన్ని ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు మీకు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ నియోజకవర్గాలు కొంచెం టైట్ ఫైట్ ఇస్తుంది. ఆబ్వియస్ గా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ కానీ కొన్ని తుని లాంటి నియోజకవర్గాలు కానీ కొన్నిట్లో మంచి టైట్ ఫైట్ ఇస్తుంది సార్ వైఎస్ఆర్సీపీ. నెక్స్ట్ కృష్ణ 16 నియోజకవర్గాలకి కూటమి 11, వైసీపీ 1. ఏంటి 1 అన్నది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరేమో. కేకే సైడ్ ఫైట్ 4. ఇది మాకు కొత్తగా సార్. మామూలుగా మేము నెంబర్ ఎప్పుడు వైఎస్ఆర్సీపీ గెలవాలని ఓడాలని మా నరనరాల్లో 100% లేదు. అలాగే టీడీపీ లేదా జనసేన గెలవాలని లేదా ఓడాలని ఉండదు. అప్పుడే మనకు ఎమోషనల్ టచ్ లేనప్పుడే మీకు న్యూట్రల్ గా ఉన్నప్పుడే మీ నెంబర్స్ పర్ఫెక్ట్ వేయగలుగుతారు. వీళ్ళు గెలవాలని మీరు ఓడాలని ఏదైనా ఉందనుకోండి, మీరు తెలియకుండా ఒక స్లైడ్ తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. మనకి ఎటువంటి నెంబర్ మీద ఏం ఎమోషన్ లేదు, ఆ నెంబర్ ఏం మాట్లాడుతున్నా నెంబర్ గురించి చెప్తున్నది కాబట్టి ఈ బ్రాండింగ్ వచ్చింది. ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు నమ్ముతున్నారు కేకేన్ అంటే దాని మీద ఎమ్మెల్యేలు నమ్మినా, బెట్టింగ్ కాసుకునే వాళ్ళు నమ్మినా, ఓవరాల్ వ్యూవర్స్ నమ్మినా, ఓవరాల్ ఎందుకంటే ఈ నెంబర్ కరెక్ట్ గా చెప్తారు. కృష్ణాలోని కూడా అదే పరిస్థితుందా అని. కృష్ణా గుంటూరులో సార్ ఆల్రెడీ ఉన్న సమస్యలు ఉన్నాయి సార్. ఇది ఎంప్లాయ్మెంట్ ఉంది, లేకపోతే గంజాయి ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే రోడ్లు ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే లెక్కర్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఆల్రెడీ సచివాలయం ఎంప్లాయీస్ లో కూడా ఓట్లు లేని వాళ్ళు చాలా శాతం ఉన్నారు. ఇది కాకుండా ఎక్స్ట్రా మీరు రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా గుంటూరులో మాత్రం రాష్ట్ర రాజధాని యొక్క ఎఫెక్ట్ ఎక్కువ కనబడుతుంది. ఓకే, మీకు ఇంకోటి కాకుండా కూటమి ఎఫెక్ట్ కాంబినేషన్ అంటే కమ్మ కాపు కాంబినేషన్ కూడా ఎక్కువ యాడెడ్ అడ్వాంటేజ్ కృష్ణా గుంటూరు. అంటే 30 కృష్ణా గుంటూరు కలిపితే అసలు 2 నియోజకవర్గాలుగా వాళ్ళు మీకు మళ్ళీ ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తున్నాను సార్. కృష్ణా గుంటూరు రేపు 2 కలుపుకొని చూడండి, సింగిల్ నెంబర్ దాటితే వైఎస్ఆర్సీపీ మీకు అప్పుడు అడగండి ఫోన్ చేసి. రైట్, ఓకే. గుంటూరు 17కి 11 కూటమి, 1 వైసీపీ, 5 టైట్ ఫైట్. ఇక ప్రకాశం విషయానికి వస్తే 12 నియోజకవర్గాలుగాను కూటమి 7, వైసీపీ 3, టైట్ ఫైట్ 2. అంటే ఈ బెల్ట్ అంతా అలాగే ఉందా? బెల్ట్ అలాగే ఉంది సార్ 100%. ఎందుకంటే సార్ మేము ఈ ఫేస్ పెట్టుకుని కేకే సర్వీస్ అనే సంస్థ వెళ్తున్నాం. రేపు పొద్దున ఈ బ్రాండ్ నిలుపుకోకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళాం. అంటే సీమలో కూడా నెల్లూరు కూడా మీరు అదే చూపిస్తున్నారు. అంటే ప్రకాశం నెల్లూరు లాస్ట్ టైం ఇప్పుడు నెల్లూరు క్లీన్ స్వీప్ చేసింది, ప్రకాశంలో 4 స్థానాలు మిగతా స్థానాన్ని గెలుచుకుంది సార్. మామూలుగా ఎక్కువ మందికి అంచనా ఏంటంటే ప్రకాశం నుంచి ఒకసారి వేవ్ రాయలసీమలో నుంచి చివరి వరకు వైఎస్ఆర్సీపీ వేవ్ ఎక్కువ ఉంటుంది అని అంటారు. ఇప్పుడు నానుడి ఒకటే రాకుండా సార్ మారుతుంటే సమీకరణాలు మారినప్పుడు, ఒక యాంటీ ఇన్కమ్స్ ఎక్కువ పెరిగినప్పుడు, వచ్చిన జనాల్లో ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ వద్దనుకుంటున్నప్పుడు, సో ఆ విధంగా నెంబర్స్ అదే విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి. ఎప్పుడు ఒకే ఫ్యాక్టర్ మీద కంటిన్యూటీగా ఉండదు. మీకు అదేవిధంగా ప్రకాశం జిల్లా మీ నెల్లూరు తీసుకుంటే లాస్ట్ టైం నెల్లూరు క్లీన్ స్వీప్ చేసినప్పటికీ ఈసారి క్లియర్ కట్గా 6 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలుచుకునే నియోజకవర్గాలు 6 కనపడుతున్నాయి మీకు. అలాగే ప్రకాశంలో 7 కనపడుతున్నాయి. అంటే ఓవరాల్గా ప్రకాశం నెల్లూరులోనే కాన్ఫిడెంట్గా 13 నియోజకవర్గాలు ఇక్కడ కనపడుతున్నాయి మనకు. అలాగే మీకు నెల్లూరులో తీసుకుంటే 0 కూడా వచ్చే ఆస్కారం ఉంది. అలాగే 4 సీట్లు టఫ్ ఫైట్ ఉన్నాయి. అంటే 4లో 1 గెలుచుకోవచ్చు, 2 గెలుచుకోవచ్చు, 3 గెలుచుకోవచ్చు, 4 గెలుచుకోవచ్చు. లాస్ట్ టైం నెల్లూరు క్లీన్ స్వీప్ చేసింది కదా, ఈసారి నెల్లూరులో సగం మీద దాడతాయి అట్లా ఉండదు సార్ నెంబరు. అది 0కి వెళ్ళొచ్చు, లేదా 4 గెలుచుకోవచ్చు, లేదా 1 గెలుచుకోవచ్చు, 2 గెలుచుకోవచ్చు. కానీ 6 సీట్లు మటుకు కూటమికి నెల్లూరులో కాన్ఫిడెంట్ గా కనపడుతున్నాయి. అంటే కడప ఒకటే వైసీపీ హవా చూపిస్తున్నదా? కడపలో 10 నియోజకవర్గాలకు సంబంధించి కూటమి 1, వైసీపీ 6, టైట్ ఫైట్ 3 చూపిస్తుంది ఇక్కడ. అంటే కడప, కర్నూలు సార్ ఈ 2 నియోజకవర్గాలు కొంచెం డిఫెండ్ చేస్తున్నాయి. ఒకసారిగా వస్తున్నటువంటి ఉధృతమైనటువంటి తుఫాన్ని ఒక పెద్ద గోడ అడ్డుగడతో ఆపుతున్నట్టు ఈ 2 జిల్లాలు మాత్రమే కొంచెం పుష్ ఇవ్వగలుగుతున్నాయి. అది చివరి వరకు నిలబడుతుందా, పోస్ట్ పోల్ అది కూడా గోడ సగం పడుతుందా, మొత్తం పడుతుందా, అది పక్కన పెడితే ఈ 2 జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా మా నెంబర్స్ అబ్జర్వ్ చేస్తుందంటే కడప, కర్నూలు ఎక్కువ డిఫెండ్ చేస్తున్నాయి యాంటీ వేవ్ని. ఓకే, నెక్స్ట్ కర్నూలు మీరు చెప్పినట్లుగా 14, 1, 8 టైట్ ఫైట్ ఉన్నదా? టైట్ ఫైట్లు ఎక్కువ ఉన్నాయి సార్. ఓకే, ఇప్పుడు అదే చెప్పింది, పోస్ట్ పోల్ జరిగిన తర్వాత కడప, కర్నూలులో కూడా మెజారిటీ స్థానాలు కూటమికి వస్తుంది అనేది మీకు తెలియజేయాలి. ఓకే, అనంతపురంలో కూడా 14 నియోజకవర్గాలకి కూటమి 8, అనంతపురం కూడా వైసీపీ 1 చూపిస్తున్నారు. అవును, చిత్తూరు 14కి 8 కూటమి చూపిస్తున్నది, వైసీపీ 3 చూపిస్తున్నారు, టైట్ ఫైట్ 3 చూపించే పరిస్థితి. సో చిత్తూరు, అనంతపురం, కర్నూలు, ఒక్క కర్నూలు, కడప తప్ప ఓవరాల్ గా అన్ని జిల్లాల్లోని కూడా ఇదే హవా కొనసాగుతుందా? సింగిల్ డిజిట్ దాటు సార్. సో ఓవరాల్ గా మనం ప్రీ పోల్లో చేసినప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్పింది అంటే ఎక్కువ మంది రీచ్ అయింది, జనాలు ఫాలో అవుతున్న అప్పటికి తెలిసిపోయింది క్లారిటీ ఏదంటే కేకే చెప్పారంటే అది ఫైనల్ ఉంటుంది, ఒక మాట మళ్ళీ వెనక్కి తీసుకోరని ఆ సంస్థ నుంచి. సో ఈ నెంబర్ మేము తగ్గేదానికి ఆస్కారం లేదు సార్. 100 అనేది 100 అదేది 120కి వెళ్తుందా, 130కి వెళ్తుందా, 140కి వెళ్తుందా,
150 గెలిచేసుకుంటుందా అనేది మీకు పోస్ట్ పోల్ రైట్ ఫైట్ తెలుస్తుంది. ఓకే, ఓవరాల్గా టోటల్ సీట్స్ 175కి, కూటమికి కేకే సర్వే చెప్పేది 100 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. వైసీపీకి 26, టైట్ ఫైట్ 49. ఓకే, ఈ టైట్ ఫైట్లో మరి ఇంకా ఇది పెంచుకుంటుందా, లేకపోతే వాళ్ళకి ప్రతిపక్షం అన్నట్టుగా చూపిస్తున్నారు వాళ్ళ పాత్ర, వాళ్ళకి సీట్లు పెరుగుతాయా అన్నది అంటే ఈ 100 కూడా సార్ మేము చెప్పేది అంటే మినిమం 100 కాదు, ఎందుకంటే ఈ 100 మారదని. ఈ 100లో రేపు పొద్దున 100 అన్నది ఫిక్స్, 100 నెంబర్ కాదు సార్, 100 నియోజకవర్గ పేరుతో సహా బహిర్గతంగా చెప్పేసాం. లెట్స్ అజ్యూమ్ ఈ 100లో 10 ఓడిపి దీంట్లో కూడా 10 నిలుచుకొని 100 గెలిస్తే మేము 100 అని చెప్పాం కదా, ఆ 100 అనట్లేదు. ఈ 100 నియోజకవర్గాల పేరుతో సహా చెప్పాం కాబట్టి ఆ 100 మారదని, నియోజకవర్గ పేరుతో సహా బహిర్గతంగా ఈ 100 నెంబర్ అనేది యాడ్ అవ్వదు. ఆ ఎక్స్ట్రా వచ్చాయి కానీ ఈ 100లో ఒక్క సీటు కూడా తగ్గదు, ఒక్క సీటు కూడా. ఎలాగ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అంటే మనం ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత డేటా సైన్స్ చేసుకుంటూ, ఇంత వర్క్ చేసుకుంటూ, విలేజ్ మొదలు పెట్టారు. మనం 7 years నుంచి ఫీల్డ్ లోనే ఉన్నాం సార్. ఓవరాల్ గా ఈ సర్వే స్టార్ట్ చేసి 7 years. మనం ఏ జాబ్ చేసినా, ఏ వర్క్ చేసినా ఫీల్డ్ గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుంటా ఉంటాం. మనం వద్దన్నా వినపడుతుంది. ఒక మెకానిక్ కి మీరు మెకానిక్ పక్కన పెట్టినా కానీ ఆ బైక్ శబ్దం విని అదేదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అదేదో కారు శబ్దం ఉన్నట్టు వినపడుతుంది. వద్దనుకున్నా మీరు ఏం చేయకపోయినా మామూలుగా మాట్లాడుతున్నా. సో ఖచ్చితంగా మనకు డేటా కంప్లీట్ గా వస్తూనే ఉంటుంది పీపుల్స్ నుంచి, అలాగే స్లీపర్ సెల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఓవరాల్ కంప్లీట్గా వస్తుంటుంది. మనం సర్వే చేసేది ఎమ్మెల్యేస్కి, ఇది మనం ఏదో జనాలకు రీచ్ కోసం చేసిన సర్వేలు కాదు కదా. అయితే రాష్ట్ర ప్రజలు కొన్ని నియోజకవర్గాల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 175 నియోజకవర్గాల ఒక్కొంత అయితే కొన్ని నియోజకవర్గాల మీద చాలా కీలకంగా ఉండే నియోజకవర్గాలు, అందులో మంత్రులు ఉండొచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఉండొచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, కొడాలి నాని గారు అవనివ్వండి, ఇలాంటి కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. మంగళగిరిలో లోకేష్ గారు అవనివ్వండి, హిందూపురంలో బాలకృష్ణ గారు అవనివ్వండి, కొన్ని నియోజకవర్గాలు చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంటారు. ఆ కీన్ కంటెస్ట్ నియోజకవర్గాలు కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ పలాస నియోజకవర్గంలో మంత్రి సీదిరి అప్పలరాజు వర్సెస్ గౌ సీరియస్. ఇక్కడ ఏ రకంగా ఉండదు? గౌతు లచ్చన్న గారు మనవరాలు. అవును. సో ఆవిడకి ఏజ్ ఉందా? ఆమె క్రెడిబిలిటీ నిలుపుకునేదానికి ఆస్కారం ఉంది సార్. ఓకే, నెక్స్ట్ కింజరాపు అచ్చెన్నాయుడు వర్సెస్ దువ్వాడ శ్రీనివాస్. నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ పరిస్థితి అంటే పర్సనాలిటీ బట్టి పెద్ద కొదవ సింహంకి అవకాశం ఎక్కువ ఉంది సార్. ఓకే, దువ్వాడకి బాబు ఆయన ఎమ్మెల్సీ కూడా వద్దనుకుంటే ఎమ్మెల్యే టికెట్ బాగా నెగిటివిటీ తెచ్చేస్తున్నారు సార్. ఓవరాల్ రకరకాల ఫ్యాక్టర్స్ తో పవన్ కళ్యాణ్ మీద చేయడం, ట్రోల్ అవ్వడం, రకరకాల ఫ్యాక్టర్స్ మీద. అది నెగిటివ్ అయిందా? 100% నెగిటివ్ సార్. మీ ఇమేజ్ డ్యామేజ్ కాకూడదు. ఎప్పుడైనా మీ ఇమేజ్ మీరు ఇచ్చే కమెంట్ తో అవతల కూడా బాగా చెప్పాడు, బాగా అడిగారు, బాగా ప్రశ్నలు, కానీ మీ ప్రశ్న వేసే విధానంలో మీరు ఒక ఫ్యాక్టర్ వెనక్కి పోకూడదు. ఓకే, నెక్స్ట్ పుష్ప శ్రీవాణి గారు మినిస్టర్, జగదీశ్వర్ గారు, ఏంటి పరిస్థితి? కొంచెం టైట్ గానే ఉంది సార్ ఇద్దరికి. అవునా? కురుపాం. నెక్స్ట్ కురుపామే టైట్ అంటే మీరు బొత్స గారు హవా ఏం సాగదా? ఫస్ట్ టైం ఆయన జీవితంలో నాకు తెలిసి టైట్ అంటే అప్పుడు కాంగ్రెస్తో పోటీ చేసినప్పుడు కూడా ఆయన గెలుస్తారనకపోయినా 34,000 వస్తాయని ఆయన ఖచ్చితంగా అంచనా ఉంటుంది. ఫస్ట్ టైం ఆయన జీవితంలో గడిచిన 20 సంవత్సరాల్లో నేను ఖచ్చితంగా గెలుస్తాను అని ఆయన మనసులో తెలిసి ఉంటుంది సార్. తెలుసు అంటే ఖచ్చితంగా గెలుస్తానని కాన్ఫిడెంట్ చెప్పలేని ఎలక్షన్స్ అయింటుంది ఇది. ఇదా? సో ఆయన కూడా టైట్, వెరీ 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 క్లోజ్ టైట్లో ఉన్నారు. అది మీకు పోస్ట్ పోల్లో తెలియజేయలేదు సార్. అది రైట్లో 2000 వెనక్కి వెళ్ళారా ముందుకు వెళ్ళారా? ఓకే, నెక్స్ట్ మొత్తం శెట్టి వర్సెస్ గంటా శ్రీనివాసరావు. అసలు అవును, ఇంత మీరు చెప్పినట్టు బెట్టింగ్లు కానీ ఇంట్రెస్ట్ గా ఉన్న నియోజకవర్గాల్లో అటు ఉత్తరాదులు చూసుకుంటే ఇది బాగా అనమాట. డబ్బు ఖర్చు కానీ, జనాల అటెన్షన్ కానీ, మీరు బెట్టింగ్ సంబంధించినట్టు అంటే అసలు ఇదేమవుతుందో చూడడం. అంటే కొన్ని నియోజకవర్గాలు సార్ వాళ్ళ నియోజకవర్గం ఫస్ట్ చూసుకుంటారు లేదు కానీ కొన్ని నియోజకవర్గం ఫస్ట్ ఏమవుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారిది ఏమైంది అన్నట్టు భీమిలి కూడా ఫస్ట్ వెంటనే చూస్తారు. ఎవరికి ఛాన్స్ ఉంది? గంట మూవ్ ఇచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. అవునా? ఈయన ఇప్పుడు కొంచెం అపజయం లేదండి. అపజయం ఉందా లేదా లేదు సార్. ఇప్పుడు పార్టీ మీద ఒకటి నెగిటివిటీ వచ్చింది అనుకోండి సార్, వ్యక్తి దాన్ని మొయ్యలేడు. ఒక 10% గంటా గారు లాస్ట్ మినిట్ లో అక్కడికి వెళ్ళారని ఎలక్షన్ చేయగలిగాడా ఆయన? అంటే లాస్ట్ టైం మీరు వైఎస్ఆర్సీపీ ఒకసారి వేవ్ వచ్చినప్పుడు కూడా అసలు ఎవరో క్యాండిడేట్ మొహాలు తెలియని కూడా ఎమ్మెల్యేలుగా గెలిచేశారు సార్. మీకు పాజిటివ్ వేవ్ ఉందనుకోండి, దానికి ఇప్పుడు ఎలీజా ఉన్నారు చింతలపూడి, ఆయన ఎవరికి తెలియదు అసలు పర్సన్. లాస్ట్ వారం ముందే వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్పండి, ఎందుకు అంత గెలిచేశారు? దాని ముందు మినిస్ట్రీగా చేసిన వాళ్ళు కూడా ఓడిపోతారు, లేకపోతే అక్కడ మార్చేశారు. అట్లా ఉంటుంది సార్. ఓకే, నెక్స్ట్ గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్ వర్సెస్ పల్లా శ్రీనివాసరావు. అక్కడ ముఖ్యం ఏంటంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన స్థానం ఎలా ఉండబోతున్నది. పవన్ కళ్యాణ్ గారి మీద అసలు గుడివాడ ఏ రకంగా మాట్లాడతారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇదేమైనా ఎఫెక్ట్ గాజువాక్ ఎలక్షన్స్ ముందే ఓడిపోయారని అనుకుంటున్నాను సార్ నేను. అవునా? అనుకుంటాను, ఎందుకంటే దాని పోటాపోటీలో కూడా లేరు.
అలాగే మరి ఆయనకు తెలిసిందో లేదా చుట్టుపక్కల, ఎందుకంటే చాలా మంది ఆ కోటరీ నిర్మించుకుంటారు సార్, వాళ్ళండి భజన బ్యాచ్ లాగా ఉన్నారు అనుకోండి, అద్భుతం అన్న అద్భుతం, లాస్ట్ లో 10,000 20,000 30,000 ఏంద్రా 30,000 మెజారిటీతో డిఫరెన్స్ తో ఓడిపోతున్నాం తెలిస్తే అప్పుడు కానీ షాక్ అవ్వరు అనమాట. అప్పటికి అన్ని అయిపోయింది తెలుసుకునేసరికి. అలాంటి ఉన్నారా లేకపోతే ముందుగా తన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చుట్టుపక్కల కోటరీ మంచి ముందుగా తెలుసుకున్నారు? ఎలక్షన్స్ ముందే డిసైడ్ అయిన నియోజకవర్గాలు ఉంటాయి సార్, దాంట్లో ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ కొనతాల రామకృష్ణ గారు చాలా సంవత్సరాల తర్వాత సడన్ గా వచ్చారు, టికెట్ తీసుకున్నారు, ఏంటి పరిస్థితి? ఆయన తీసుకున్న సరైన నిర్ణయం అని చెప్పొచ్చు. జనసేన తీసుకున్నటువంటిది కూడా నిర్ణయాల్లో సరైన నిర్ణయం, మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, అంటే ఫ్లోకి ఒక మంచి తోడ్పాటు జరిగితే కొంచెం ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది సార్. అలా తీసుకున్న నిర్ణయాల్లో జనసేన కొన్ని రాంగ్ మంచి నిర్ణయాలు రెండు తీసుకున్న నిర్ణయాల్లో మంచి నిర్ణయాల్లో ఇది ఒకటి సార్. ఓకే, నెక్స్ట్ వంగలపూడి అనిత తెలుగు మహిళా అధ్యక్షురాలు ఫైర్ బ్రాండ్, కంబాల జోగులు గారు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు, ఇక్కడ ఎలా ఉండబోతున్నది? టైట్ ఫైటే ఉంది సార్, కొంచెం ఎడ్జ్ వంగలపూడి గారికి ఉండేదానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, ఈయన టీడీపీ ఫైర్ బ్రాండ్, అలాగే పూరి జగన్నాథ్ గారి తమ్ముడు, మరొకసారి అవకాశం వచ్చే ఛాన్స్ ఉందా? ఇక్కడ ఎక్స్పీరియన్స్ కనపడుతుంది కదా సార్, ఎక్స్పీరియన్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. మొగ్గు చెప్తారు, అంత ఎక్స్పీరియన్స్ ఆ వేవ్ పాజిటివ్ అన్ని ఉన్నప్పుడు ఆపడం కష్టం అవుద్ది. ఓకే, నెక్స్ట్ దివ్య యనమల్లి రామకృష్ణ గారి కుమార్తె, ఇది మటుకు సార్ కన్ఫామ్ గా దాడిశెట్టి రాజా గారి వైపు మనం పాజిటివ్ వైపు, అంటే గెలుస్తారు ఓడతారని కాదు, ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి క్యాడరు, ఈ కంటిన్యూటీ, ఇంత వేవ్ను కూడా ఆయన ఎంతో కొంత నిలువరించేదానికి అవకాశం ఉంది, అందుకని టైట్ ఫైట్కి వచ్చింది. ఓకే, కృష్ణ గారు పార్టీ వీడి వైసీపీ వెళ్ళడం వల్ల కూడా ఏమన్నా ఇబ్బంది అయింది ఆవిడకి, దివ్యకి? అంటే వాళ్ళ క్యాడర్ ఉంటుంది కదా సార్, వాళ్ళ క్యాడర్ ఎంతో కొంత ఇప్పుడు టైట్ ఫైట్ లో ఉన్నప్పుడు 1000 ఓట్లు 2000 ఓట్లు కూడా చాలా ముఖ్యమవుతాయి. సో ఎడ్జిటే ఉంది, ఎడ్జిటీ లేదు సార్, టైట్ ఫైట్ లో ఉంది 100%. ఇప్పుడు ఎడ్జి చెప్పట్లేదు, మీకు పోస్ట్ పోలో చెప్తాను. నెక్స్ట్ అసలైన సమరం, యుద్ధం, ఇంకెన్నెన్నో పేర్లు పెట్టుకోవచ్చు, కొణిదెల పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత పిఠాపురం. అంటే లాస్ట్ నిన్న కూడా సార్ నాకు ఎవరో వాట్సాప్లో పంపించారు, సార్ మీరు కేకేగా తప్పు చెప్తున్నారు, ఈ క్యాస్ట్లు ఇలా ఉన్నాయి పిఠాపురంలో, వీళ్ళంతా వీళ్ళు ఇటు వద్దా అనుకుంటున్నారు, సో వంగా గీతకి ఎంత మెజారిటీ వస్తుందని. మామూలుగా ఇక్కడ మీకు చాలా మంది తెలియని విషయం ఏంటంటే, పిఠాపురంలో 100% పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడ్డారు. అవునా? జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మామూలుగా అసలు ఆ కాన్సన్ట్రేషన్ లేకుండా ఉంటే పిఠాపురంలో మెజారిటీ తగ్గుండే సార్. మీరు ఎప్పుడైతే మిథున్ రెడ్డి గారు కానీ, లేకపోతే రకరకాల ఫ్యాక్టర్స్, ముద్రగడ పద్మనాభం గారు కానీ, లేకపోతే మొన్న ఒక యాంకర్ గారు శ్యామల గారు రావడం, అంటే ఎప్పుడైతే మీరు అటెన్షన్ డ్రా చేశారో, ఎప్పుడైతే పూర్తి కాన్సన్ట్రేట్ చేశారో అనుకోండి, అక్కడ ఓటర్ నుంచి కూడా చుట్టుపక్కల నుంచి 100 కాల్స్ వస్తున్నాయి. ప్రతి పిఠాపురంలో ప్రతి ఓటర్కి కనీసం 100 కాల్స్ వచ్చుంటాయి సార్, మీరు పవన్ కళ్యాణ్ కోటేస్తున్నారు లేదనేది. 80% పవన్ కళ్యాణ్కి ఏమని వచ్చుంటాయి, ఎక్కువ శాతం. సో ఇంత ప్రెజర్ ఇంత టైట్ అయినప్పుడు మీరు వాళ్ళంతా ఒక దగ్గర ఒక కార్నర్ అక్యూములేట్ అయిపోయారు, గ్రూప్ గా ఫామ్ అవడం జరిగింది. ఇది ఎవరి వల్ల జరిగింది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్మీ మీద కాన్సన్ట్రేట్ చేసి చివరికి ఫినిషింగ్ సపోర్ట్ కూడా అక్కడే పెట్టారు. సో ఈ మెజారిటీ రావడానికి కూడా 100% జగన్మోహన్ రెడ్డి గారి, అది ఎంత అయినా ఆయన 10,000 పెంచారా, 20,000 పెంచారా, 30,000 పెంచారా, 40,000 పెంచారా, 50,000 కూడా పెంచారా అనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన స్ట్రాటజీ మటుకు పవన్ కళ్యాణ్ గారికి 100% సక్సెస్ అయ్యింది. మరి లాస్ట్ సభలో డిప్యూటీ సీఎం ఇస్తానన్నా అదే ఆయన వర్క్ చేసినదే కదా, డిప్యూటీ సీఎం ఇచ్చారు, మిథున్ రెడ్డి గారిని పెట్టారు, ముద్రగడని పెట్టారు, వీళ్ళంతా పెట్టి మీరు కార్నర్ అవ్వండి, మీరు ఒక గ్యాదర్ అవ్వండి, గ్రూప్ గా ఫామ్ అవ్వండి, కలిసికట్టుగా పనిచేయండి అని ఆయన ఇండైరెక్ట్ గా పనిచేసి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అయింది. అది అంటే అక్కడ ప్రజలు పవన్నే మామూలుగా ఇంత కాన్సన్ట్రేట్ లేకపోతే 10,000 15,000 20,000 ఉండేది సార్. ఎప్పుడైతే మీరు అక్యూములేట్ అయ్యారో అది 30,000-40,000 మెజారిటీ దాటింది. టూ మచ్ ప్రెజర్ చేసి మీరు వర్క్ చేసే విధానం కూడా ఎక్కువ ఉంటుంది, రివర్స్ అవుతారు కదా. సో ఆ విధంగా వాళ్ళు గ్రూప్ గా ఫామ్ అవడానికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ దీన్ని అహర్నిశలు పనిచేసింది సార్. అంటే మీ అంచనా 40,000? అంటే మేము మీకున్న ఫ్రీడమ్ మాకు ఉండదు కదా సార్, మేము ఒక నెంబర్ చెప్తే ఆ నెంబర్ రేపు పొద్దున మారకూడదు కాబట్టి మినిమం 30,000 చెప్తున్నాం. ఓకే, పవన్ కళ్యాణ్ గెలుపు పక్కా. గెలుపు గురించి డిస్కషన్ వాళ్ళకి ఎలక్షన్స్ ముందు కూడా లేదు సార్, మామూలుగా ఇదంతా హడావిడే కానీ ఎలక్షన్స్ ముందు లేదు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారండి మీరు శిబిరం అంతా, ఆల్రెడీ డిప్యూటీ సీఎం అని చెప్పి నెంబర్ ప్లేట్లు కూడా వేసుకుంటూ కార్లు తిరుగుతున్నాయి. ఉంటుంది సార్, ఇప్పుడు నెంబర్ పెడితే నష్టం. ఇప్పుడు అవి చేసిన వాళ్ళకి డబ్బులు ఉంటాయి కదా సార్, నెంబర్ ప్లేట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి మనీ తెలియదు కదా, నష్టం లేదు కదా. ఇప్పుడు 100 చేయించుకుంటే 100 మందికి వెళ్తుంది కదా సార్. ఇప్పుడు మీరు పెళ్లి చేయించుకున్నారు, అందరికీ డబ్బులు ఇస్తారు కదా, నష్టం లేదు. మీరు ఎంత భారీగా చేసుకున్నారు, మీరు అప్పు చేసి చేస్తారంటే మీరు ఇండివిజువల్ నష్టపోతారు. కానీ మీరు ఇచ్చిన ఆర్డర్లు, భోజనాల ఆర్డర్లు, పూల ఆర్డర్లు, డెకరేషన్ ఆర్డర్లు వాళ్ళకైతే నష్టం లేదు కదా. ఇక్కడ కూడా ఇన్డెప్త్ చేశారా? ఎందుకంటే చాలా కీలకంగా రాష్ట్రంలో హైయెస్ట్ బెట్టింగ్ జరిగిన ప్రాంతం ఇది. కరెక్ట్ 1000 కోట్లు దాటిందని చెప్తున్నారు, మరి అది ఎంతవరకు వాస్తవం అన్నది ఇన్డెప్త్ గానే చేశాను సార్ ఏదైనా సరే.
దీని మీద ఇంకా ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉంది కదా ఇలాంటి అంటే వాళ్ళంటే మెజారిటీ చూస్తుంటాం అంతే. ఇక గెలిపోవటంలో ఎలక్షన్స్ ముందు నుంచి మాకు డౌట్ లేదు. ఓకే, అదే సార్, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక దాని మీద ఒక పూర్తి పట్టు వస్తాయి, నియోజకవర్గాల మీద, డేటా మీద, సబ్జెక్ట్ మీద, విలేజ్ బూత్ లెవెల్ మీద, ఇన్ఫర్మేషన్ మీద మనకు వచ్చే మీద. సో ఇంత ఎక్స్పీరియన్స్ తో బయట వాళ్ళకి కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కానీ యాజ్ ఏ మీరు టీచర్ గా కరెక్ట్ చేస్తున్నప్పుడు మీకు కన్ఫ్యూజ్ ఉండదు. రైట్ రాంగ్ అని హ్యాండ్ రైటింగ్ మీకు అర్థమైంది అర్థం కాలేదు మీకు అర్థం అవుతుంది సబ్జెక్ట్. అవును, అట్లాగే. మరొక ముఖ్య విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా క్యాస్ట్ ఈక్వేషన్స్. ఇక్కడ కాపు బీసీ అత్యధిక శాతం ఉన్నారు. కాపు ఓట్లు ఇద్దరు కాపు అభ్యర్థులు ఉన్నారు. ఎవరికి ఎక్కువ షేర్ వచ్చి ఉంటుంది మీ అబ్జర్వేషన్? అంటే ఇద్దరు అట్లా ఉండదు సార్. ఇప్పుడు మామూలుగా ఒక మొత్తం బీసీలో నిలబడితే బీసీలంతా వాళ్ళకి వేయడం కానీ అందులో ఎంత షేర్ వీళ్ళు తీసుకుని ఉంటారని ఓన్లీ కాపు వరకే అడుగుతున్నారు. 80% తగ్గదు సార్. అంటే వంగా గీత గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే అదే సామాజిక వర్గం వాళ్ళది, మహిళ అదే కాపు. మీరు ఏదైతే కాపు ఫీలింగ్ తో ఏదైనా క్యాస్ట్ ఫీలింగ్ అనుకోండి, క్యాస్ట్ ఫీలింగ్ రిప్రజెంట్ చేసే హైయెస్ట్ లీడర్ ఎవరు అనే వైపు మొక్కుతారు. హైయెస్ట్ లీడర్ ఇక్కడ వచ్చి పోటీ చేస్తున్నప్పుడు మామూలు పార్టీకే తన వైపు మొగ్గు చెప్తారు. అటువంటి అదే లీడర్ ఇక్కడ వచ్చి మొగ్గు చెప్తాడు. కాపు కావచ్చు, రెడ్డి కావచ్చు. పద్మనాభం గారు కాపు ఉద్యమ నేత, ఆయన ఎఫెక్ట్ కూడా ఏం లేదు. 100% ముద్రగడ్డ పద్మనాభం గారు ఒకప్పుడు కాపు ఉద్యమం లేదు సార్. కాపులంతా ఏదైనా ఎనీ కాన్సెప్ట్ సార్, ఒక కాన్సెప్ట్ ని మీరు డ్రైవ్ చేస్తున్నాడు, తెలంగాణ ఉద్యమం కానీ ఎలాంటి ఉద్యమం అయినా సరే, ఒక ఉద్యమం డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు అదే డైరెక్షన్ వెళ్తున్నారు అనుకోండి, జనాలంతా మిమ్మల్ని ఫాలో అవుతారు. ఎప్పుడైతే మీరు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళంతా మీ వెనకాల వచ్చిన కాదు, మీ కాన్సెప్ట్ ని, మీ ఉద్యమాన్ని, మీ భావజాలాన్ని మీరు వారు సేమ్ గా ఫాలో అయినప్పుడు మీ వెనకాలే ఫాలో అవుతారు. మీరు రివర్స్ తీసుకున్నారు అనుకోండి, మీరు వెనక చూస్తే ఎవరు ఉంటారు, మీరు ఒక్కరే నిలబడతారు. ఓకే, అలాగే అయిపోద్ది. ఎవరైనా మీరు కాన్సెప్ట్ ని రివర్స్ గా వెళ్తే కాపు యొక్క ఫీలింగ్స్ ఏమనుకుంటున్నారని దానికి ఆపోజిట్ గా వెళ్ళి అనుకోండి, అప్పుడు ఆబ్వియస్ గా ఆయన ఒక్కరే నిలబడతారు. సో కాపు సామాజిక వర్గం 80% పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు. నేను చెప్పేది మినిమం సార్, ఆ నియోజకవర్గంలో మినిమం. ఓకే, బీసీలు మోర్ దెన్ 70% అటువైపు ఉన్నారు సార్. అంటే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ బట్టి చాలా మంది అంటారు సార్, కొన్ని ఎమోషనల్ దాటి ఉంటాయి సార్ ఓట్ బ్యాంకింగ్. ఓకే, ఆయన ఎమోషనల్ గా దాటి ఇన్ని సంవత్సరాలు క్యారీ చేసి, ఇన్ని సంవత్సరాలు కష్టపడుతూ, ఇన్ని సంవత్సరాలు చేసుకొస్తున్నారు, పోయిసారి 2 చోట్ల ఓడిపోయారు, ఈసారి మనం గెలిపించాలి అని అక్కడ లోకల్ లీడర్స్ నుంచి విలేజ్ లెవెల్ వరకు మోర్ టర్న్ చేశారు. సో కాబట్టి ఇంత మెజారిటీ డిఫరెన్స్ కనబడుతున్నాయి. ఓకే, ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ చేస్తే అవమానించినట్టు అవుద్ది అక్కడ. ఓకే, నెక్స్ట్ ద్వారంపూడి. ఆయన పేరెత్తితేనే పవన్ కళ్యాణ్ గారు అసలు మామూలుగా ఉండదు, ఫుల్ ఫైర్ అవుతుంది. ద్వారంపూడి పరిస్థితి ఏంటి? ద్వారంపూడి గారు మామూలుగా ఎలక్షన్స్ ముందు ఇంకొక 6 నెలల ముందు మంచి టఫ్ ఫైట్ ఇస్తారు అనుకున్నాం సార్, కానీ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి అది కన్ఫర్మ్ సీట్ లా కనపడింది సార్. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంపైని కూర కొడతారని సవాల్ విసిరారు, అది నెరవేరబోతుందా? 100%. నెక్స్ట్ గొల్లపల్లి సూర్యారావు వర్సెస్ దేవ వరప్రసాద్. అంటే లాస్ట్ మూమెంట్ లో సడన్ గా వచ్చినప్పటికీ కూడా అక్కడ ఆయన ఓట్ బ్యాంకింగ్ అంటే మిగతా పార్టీ ఓట్ బ్యాంకింగ్ గట్టిగా ఉంది సార్. ఓవరాల్ గా కూటమి వైపే మొగ్గు చెప్తున్నారు. నెక్స్ట్ జక్కంపూడి రాజా, బత్తుల బలరామకృష్ణ. అంటే పార్టీ కొంచెం ఓట్ బ్యాంకింగ్ ఇచ్చింది సార్ జనసేనకి, అలాగే జక్కంపూడి రాజు గారు కొంచెం ఓట్ బ్యాంకింగ్ ఇచ్చారు. ఆల్రెడీ ఇంకొన్న అడ్వాంటేజ్ తో జక్కంపూడి రాజు గారు నెక్స్ట్ టైం ఎలక్షన్స్ కి ఎలా అనేది ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది ఆబ్వియస్లీ. నెక్స్ట్ గోరంట్ల బుచ్చి చౌదరి బలవంతంగా టికెట్ తీసుకున్నారు లాస్ట్ మినిట్ లో, ఎట్టి పరిస్థితుల్లో. ఆయన కూడా బలవంతంగా పంపించారు సార్. అవును, రామచంద్రాపురం ఎక్కడ ఉన్నారు, కరెక్ట్. సో అక్కడి నుంచి పంపించారు బలవంతంగా. సో ఈయన మామూలుగా ఎలక్షన్స్ అనవసరంగా తిరిగి చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఉన్న ఫ్లోకి అపోజిషన్ వాళ్ళు ఉన్న దానికి ఎక్కువ తిరగాల్సిన అవసరం లేదు. మామూలుగా ఏం తిరగకపోయినా కానీ గెలిచిండేవాళ్ళు. ఇప్పుడు మెజారిటీలు పెరుగుతాయి అంతే. నెక్స్ట్ కందుల దుర్గేష్ నిడదవోళ్ళు వెళ్ళారు ట్రాన్స్ఫర్ మీద, వద్దు అనుకోండి. వద్దని కష్టంగా వెళ్ళారు, కానీ కష్టపడాల్సిన అవసరం లేకుండా గెలిచేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది సార్. 100%. నెక్స్ట్ మిరియాల శిరీషాదేవి వర్సెస్ నాగులపల్లి ధనలక్ష్మి. రంపచోడవరం కొంచెం ప్రస్తుతం టైట్ ఫైట్ లో ఉంది సార్, చెప్తాం సార్ దాన్ని. నెక్స్ట్ భీమవరం, ఇది ఒక ముఖ్యం. పవన్ కళ్యాణ్ గారి గతంలో పోటీ చేసింది. ఇది మెజారిటీ చూసుకోవాల్సిన నియోజకవర్గం సార్. ఇది ఈయన్ని కూడా గ్రంథ్ శ్రీనివాసరావుని కూడా అందు చూస్తానన్నాడు పవన్ కళ్యాణ్. అంటే మామూలుగా కూడా మెజారిటీ ఇంకా వ్యక్తిగతంగా నేను కమెంట్ చేయలేం, కానీ ఓవరాల్ గా మెజారిటీలు ఎంత 20,000 30,000 లేకపోతే పవన్ కళ్యాణ్ గారు శబ్దాలన్నీ ఫలిస్తున్నాయి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సార్, మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఓకే, నెక్స్ట్ ఉండి రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏంటి? 100% సార్, దాంట్లో డౌట్ లేదు. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు? 20 తగ్గదు సార్. ఓకే, అంటే ఎక్కువ శివ గారు ఎక్కువ లాగేసుకుంటారు అది ఇది అని అంచనా వేశారు. ఆయన 50,000 దాకా ఉంటుంది అనుకున్నారు. మేము చేసినప్పుడు ఫస్ట్ లో 40,000కి వెళ్ళింది, తర్వాత 30,000కి వెళ్ళింది, తర్వాత 25,000 వెళ్ళింది. ఎలక్షన్స్ ముందుకి 25,000 వెళ్ళింది. ఎలక్షన్స్ రేపు పొద్దున్న రిజల్ట్స్ తర్వాత 10,000 నుంచి 15,000 శివ గారికి. ఓకే, నెక్స్ట్ చింతమనేని ప్రభాకర్. మొత్తం వెస్ట్ గోదావరిలో ఎక్కడైనా టైట్ ఫైట్ ఉంది అని మామూలుగా ఎక్స్పెక్ట్ చేసిన నియోజకవర్గాలు ఇది ఒకటి సార్. ప్రస్తుతానికి ఆ 1000-2000 ఓట్లోనే ఉంది. పోస్ట్ పోల్ లో తెలియజేస్తారు ఎవరికి ఛాన్స్ ఉంది? ఇద్దరు టైట్ ఫైట్ లో సార్. మీ పోస్ట్ పోల్ తెలియజేస్తారు, లేకపోతే క్యూరియాసిటీ ఉండదు కదా. నెక్స్ట్ గన్నవరం వల్లభనేని వంశీ ఫైర్ బ్రాండ్, ఏంటి పరిస్థితి?
కష్టమే సార్ వంశీ గారికి. అదే నాకు తెలిసినంత వరకు ఆయనకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంది, టర్న్ అవుతుందని ఒక ఐడియా ఉంది. ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు ఇది పోతుంది, ఇక్కడ నేను గెలవలేదు, కష్టం, ఇది ఈసారితో కష్టమే అని వాళ్ళ వంశీ గారికి కూడా ఐడియా ఉంటుంది, నా నమ్మకం సార్. ఓకే, నెక్స్ట్ కొడాలి నాని. దీని మీద కూడా పెద్ద ఎత్తున ఫోకస్ ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఇంట్లో కూర్చోబెట్టాలని. ఎలా ఉందండి ఇక్కడ పరిస్థితి? ఇది మాకు ఖచ్చితంగా ఐడియా ఉంది సార్. పోస్ట్ పోల్లో చెప్తాం ఈవినింగ్ 5 o'clock. ఇది మేము టఫ్ ఫైట్లోనే పెట్టాం సార్. టఫ్ ఫైట్ కొన్ని క్యూరియాసిటీ కూడా మెయింటైన్ చేయాలి కదా సార్. ఓకే, నెక్స్ట్ ఈయన సుజనా చౌదరి గారి పరిస్థితి ఏంటండి? అక్కడి నుంచి పోతున్న మహేష్ జనసేన బాగా నెగిటివిటీ చేశారు. మామూలుగా వెస్ట్ కొంచెం యాక్చువల్ కూడా వైఎస్ఆర్సీపీకి ఫేవరింగ్ నియోజకవర్గం సార్. బట్ కంపారిటివ్లీ పోటాపోటీగా ఉంది సార్ ప్రస్తుతానికి. ఓకే, ఇది పోస్ట్ పోలో తెలియజేస్తుంది. నెక్స్ట్ వెల్లంపల్లి వర్సెస్ బోండా. బోండా గారికి మంచి ఫేవరింగ్ ఉంది సార్. నెక్స్ట్ ఇది గతంలో మంగళగిరి ఓడిపోయారు. మీరు అడిగే ప్రశ్న ఆలోచించి జాగ్రత్తగా అడగండి. ఏం అడగబోతున్నారు? మెజారిటీ అడగబోతున్నారు, ఎవరు గెలుస్తున్నారు? మెజారిటీ అదే అడగండి. అదే సార్, 10,000, 20,000, 30,000, 40,000 ఆలోచించుకోవాల్సింది. గెలిపోవటం సార్ దీంట్లో డిస్కషన్ లేదు సార్. ఎందుకంటారు అంటే ఫస్ట్ నుంచి సీట్ ఎవరికైతే మనకు చేంజ్, ఆల్నాని గారికి చేంజ్ చేసినప్పుడు ఎప్పుడైతే అంటే ఆల్నాని ఉన్నా గెలవచ్చు, అది వేరే విషయం. బట్ ఫేవరింగ్ పోద్ది కదా సార్. ఓవరాల్ గా పోటీ ఇస్తారన్న ఫేవరింగ్ పోయి కొత్త వాళ్ళు లోకేష్ గారు కూడా చాలా కసిగా 5 సంవత్సరాలు 2 years కంటిన్యూస్ గా కాన్సన్ట్రేట్ చేస్తారు సార్. మీకు ఎక్కడ పెళ్లి అయినా, పేరెంట్ అయినా, వాళ్ళైనా వాళ్ళ టీమ్ ని అంటే ఎమోషనల్ కనెక్షన్ ఏదైతే మిస్ అయిందో 2 years వాళ్ళ టీమ్ ఇంకా ఫుల్ ప్లెజ్డ్ వర్క్ చేసి అది ప్లస్ అవుతుంది. అది ప్లస్ అవుతుంది 100%. వర్కింగ్ ఎప్పుడు ప్లస్ అవుతుంది సార్. నాదెండ్ల మనోహర్ గారి పరిస్థితి ఏంటంటే నెంబర్ 2 డబుల్ డిజిట్ మెజారిటీలోనే ఉంటారు సార్, 10,000 పైన. నెక్స్ట్ విడదల రజనీ గారు. పాపం చిలకలూరుపేటకి ఎందుకు మార్చారో, గుంటూరు పశ్చిమకి ఎందుకు తీసుకొచ్చారో, ఒక రెండు పక్కల నేను చేసేది సార్. ఒకటి అక్కడ చింతల ఉంటుందని చిలకలూరుపేట వదిలేశారు. ఎందుకంటే ఒకసారి ఉన్న సిట్టింగ్ ఎమోషన్స్ కనెక్షన్ అయినటువంటి ఎమ్మెల్యేని మార్చంగానే ఇంకా పోయిందని అది పోయింది. గుంటూరు వెస్ట్ తీసుకొచ్చేసరికి ఇది పోయింది. 2 సీట్లు పోయేదానికి ఆస్కారం. ఓకే, నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. నంబటి రాంబాబు వర్సెస్ కన్నా. అంటే ఇప్పుడు నాకున్న అంచనా ప్రకారం సార్, నాకు తెలిసినంత వరకు ఆయన గురించి పర్సనల్గా ఆయనకి ముందుగానే క్లారిటీ ఉంటుంది సార్. మామూలుగా పైకి ఎన్ని చెప్పినా, ఎంత కాన్ఫిడెంట్ చెప్పినా, ఎందుకంటే ఇంత తక్కువ ఎక్స్పీరియన్స్ కాదు సార్, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. పైగా స్ట్రాంగ్ కన్నా లక్ష్మీనారాయణ అంటే మామూలు క్యాండిడేట్ కాదు. సో వేవ్ ఎలా ఉంది, ఎంత నెగిటివిటీ ఉందని ఉంది. కాకపోతే మనం ఒక పార్టీని నమ్ముకుంటున్నప్పుడు ఆ పార్టీ స్టాండ్ని మెయింటైన్ చేయాలి కాబట్టి అలా మెయింటైన్ చేస్తున్నాం. కానీ 100% ఆయనకి ఎలక్షన్స్ ముందు ఇది పోయే నియోజకవర్గం తెలిసి ఉంటుంది సార్. ఓకే, నెక్స్ట్ బాలినేని గారికి మామూలుగా అంటే ఓవరాల్గా వాళ్ళ టీం కానీ పర్సనల్గా ఎన్నిసార్లు మాట్లాడినా టైట్లో ఉందని వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ మామూలుగా ఇది 100% ఇది కూటమి అయిపోయింది. ఓకే, నెక్స్ట్ నారాయణ గారు కూడా అండి. నారాయణ గారు అనవసరంగా ఎక్కువ చాలా కష్టపడి మామూలు తిరిగి చేసేది సార్. మామూలుగా అది విపరీతంగా అంటే విపరీతం ఖర్చు పెట్టిన నియోజకవర్గం ఏదని చెప్పండి రాష్ట్రంలో. వాళ్ళు వీళ్ళు కూడా స్టేట్ మొత్తం మీద సార్, స్టేట్ మొత్తం మీద ఏ పార్టీ కానీ ఏ నియోజకవర్గం ఖర్చు పెట్టలేదు. ఇక్కడ ఎవరు చేయలేదంటే క్యాండిడేట్ నియోజకవర్గాలు లేవు. అది 20 కోట్ల, 30 కోట్ల, 40 కోట్ల, 50 కోట్ల డిఫరెన్స్. కానీ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టారు. లాస్ట్ టైం పోయింది జస్ట్ జడ్జిలో పోయింది కాబట్టి సార్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు. నేను చాలాసార్లు మామూలుగా ఎందుకు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, అది మెజారిటీ కాస్త ఉంటుంది కానీ అవసరంగా అనుకున్నాం. కానీ మెజారిటీ వైపే సార్ ఇది. ఓకే, నెక్స్ట్ కురుగొండల రామకృష్ణ వర్సెస్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. కొద్దిగా నేదురుమల్లి కుటుంబం ఆ సపోర్ట్ ఉంటుంది కానీ బట్ ఓవరాల్గా ఫైనల్గా మటుకు కురుగొండల గారికి అవకాశం ఉంది. నెక్స్ట్ మాధవిరెడ్డి గారు. ఎవరు ఊహించారు సార్ ఇది టైట్ ఫైట్ అని అనుకుంటారు. రేపు పొద్దున మీకు పోస్ట్ పోల్ చెప్తాం. కడప నియోజకవర్గం పోస్ట్ ప్రీ పోల్లో కానీ దాని ముందు కానీ ఎవరైనా టైట్ ఫైట్ అంటే వీళ్ళు సర్వే చేశారు, వాళ్ళు కేకే సర్వే తెలియ ఐడియా ఉందా? రాయలసీమ బెల్ట్ కదా, కడప నియోజకవర్గం దాని పక్కనే పులివెందుల, కడప సెంటర్లో ఎలా ఉంటుంది అనుకుంటారు. కానీ ఇది ఇప్పటికీ టైట్ ఫైట్లో ఉంది సార్. పోస్ట్ పోల్ మీకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియజేది. టైట్ ఫైట్ అంటే పెద్ద మీరు దాన్ని బట్టి లెక్కలు వేసుకోవచ్చు. టైట్ ఫైట్ లో మన జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పక్కన ఉన్నటువంటి కడప జిల్లాలో, సొంత జిల్లాలో ఎవరైనా డిస్కషన్ లోకి ఈ రోజు ఈ స్క్రీన్ మీదకి మీరు తీసుకొచ్చారు అంటే దాన్ని బట్టి మీరు రిజల్ట్స్ ఎలా ఉంటాయి ఊహించండి. శర్మిల గారు ఎఫెక్ట్ ఏమైనా ఉందా కడప మీద? ఉంటుంది సార్, 100%. ఓకే, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఫైటే లేదేమో. డిస్కషన్ లేదు సార్, బట్ మెజారిటీ తగ్గుద్ది కంపారిటివ్లీ ఓవరాల్ ఆ పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ వచ్చిన ఓట్ బ్యాంకింగ్ లో. నెక్స్ట్ శివప్రసాద్ రెడ్డి, వరదరాజుల రెడ్డి, పొద్దుటూరు. ప్రస్తుతానికి టైట్ ఫైట్ లో పెడతాం సార్. మీకు పోస్ట్ పోల్ చెప్తాను. బుగ్గన కాకుండా ఇంకెవరైనా అయితే కన్ఫర్మ్ సీట్ అయింది సార్. బుగ్గన కాబట్టి ఇది కూడా టైట్ ఫైట్ లో పెడుతున్నాం సార్. నెక్స్ట్ కర్నూలులోనే ఎక్కువ టైట్ ఫైట్ లేదు సార్ మీకు. అదే రేణుక్ గారు బుట్ట వర్సెస్ జయనాగేశ్వర రెడ్డి, ఇమ్మింగ్నూరు. అర్థమైంది సార్. ఇది కొంచెం టైట్ ఫైట్ లో పెడుతున్నా సార్. కాకపోతే ఎడ్జ్ కంపల్సరీ వైపు. నెక్స్ట్ కేతిరెడ్డి, జేసీ వర్సెస్ కేతిరెడ్డి. కొంచెం జేసీ వైపే ఎడ్జ్ ఉంది సార్. ఓకే, నెక్స్ట్
బాలకృష్ణ గారు ఏం అడుగుతున్నారు? మెజారిటీలు అడగాలి కానీ డిస్కషన్ లేవు. మరొకసారా? మెజారిటీ సార్. నెక్స్ట్ ఉష శ్రీచరణ్, సవిత పెనుకొండ. ఇది కొంచెం టైట్ ఫైట్ లేదు సార్, బట్ ఎడ్జ్ ఇటువైపు పొత్తుకే ఉందా? నెక్స్ట్ కేతిరెడ్డి. మేము ఫస్ట్ లో ఘంటాపదంగా చెప్పిన నియోజకవర్గం సార్ కేతిరెడ్డి గారు గెలవబోతున్నారని. ఎందుకంటే ఆయన సోషల్ మీడియా హడావుడి ఎక్కువ. బట్ లాస్ట్కి వచ్చేసరికి నేను అప్పుడు చెప్తూ కూడా చెప్పింది ఏంటంటే అక్కడ ధర్మవరంలో కేతిరెడ్డి గారే ఓడిపోయారంటే ఇంకో అనంతపురంలో ఇంకో సీట్ రాదు అని స్టాండర్డ్ చెప్పాం. ఈ రోజు పోస్ట్ పోల్ తర్వాత కేతిరెడ్డి గారు కూడా కష్టంగా ఉంది సార్. ఓకే, నెక్స్ట్ పెద్దిరెడ్డి గారు కీలకం వైసీపీలో, ఆయన పరిస్థితి ఏంటండి? తక్కువ మెజారిటీతో బయటపడేదానికి ఆస్కారం ఉంది సార్. అది కూడా పోవచ్చా? తక్కువ మెజారిటీ ఫైట్ ఉందా? అదే అంటే ఒక పార్టీని నెట్టేంత క్యాండిడేట్లు ఎవరు రాష్ట్రంలో ఎవరు ఉండరు సార్, ఒక పార్టీ వేవ్ని ఆపుకునేంత క్యాండిడేట్స్. రైట్, నెక్స్ట్ చెవిరెడ్డి వారసుడు. కరెక్ట్. అంటే కొంచెం కూటమి వైపు ఎడ్జ్ సార్, మంచి పోటాపోటీ జరిగింది నియోజకవర్గం సార్. నెక్స్ట్ బోమన. అసలు ఎవరు ఊహించుంటారు సార్? మామూలుగా జనసేన తిరుపతిలో కూడా కొట్టుద్దని స్టార్టింగ్లో ఒక 6 నెలల ముందు ఉన్న వ్యతిరేకత పవనాలు రకరకాలుగా తిరుపతిలో కన్ఫామ్గా వైఎస్ఆర్సీపీ ఓడేదానికి ఆస్కారం, జనసేన గెలిచేదానికి 100% బోమన ఎఫెక్ట్ ఏముండదా? వారసుడు ఉంది సార్, 100% ఉంది. బట్ స్టిల్ బోమన్ గారు వచ్చినా కానీ ఆ వేవ్ని ఆపలేరు కదా, వచ్చిన కాంబినేషన్స్ కానీ పాజిటివ్ ఎయిట్ బ్యాంకింగ్ కానీ. ఇది ఒక ఇంపార్టెంట్ అండి. రోజా గారి పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళకి ఇబ్బంది లేదు సార్, ఎందుకంటే వాళ్ళకి షోస్ కానీ కంటిన్యూస్ గా ఏదో ఒకటి ఉంటుంది కదా. వాళ్ళకి మీరు రోజా గారి పరిస్థితి అన్నారు, ఆ నియోజకవర్గ పరిస్థితి అనే ప్రశ్న వేస్తుంటే వేరే విధంగా చెప్పినామండి. మీరు అడిగింది రోజా గారి ప్రశ్న అన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. వాళ్ళ ప్రజలకి ఒకరు మారుతుంటే ఒకరు ఉంటుందని నిజంగా అనుకున్న జిల్లాలో కానీ నియోజకవర్గం డెవలప్మెంట్ ఉంటుందని, వీళ్ళు ఓడిపోతే మంచిది, వీళ్ళు గెలిస్తే మంచిది మనకు అనుకుంటాం. కానీ నిజంగా డెవలప్మెంట్ కావాలి కదా మనకు నియోజకవర్గాల్లో. సో ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఆమెకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, నెక్స్ట్ భరత్. చాలా మందికి మామూలుగా ఖచ్చితంగా క్లారిటీ చంద్రబాబు మీద అపోనెంట్ క్యారెంట్ చుట్టుపక్కల నియోజకవర్గాలకి తెలిసి ఉంటుందేమో, రాష్ట్ర వ్యాప్తంగా పేరు కూడా తెలియదు సార్. సో మంచి మెజారిటీతో ఈ ఊపులో మంచి మెజారిటీతో గెలుస్తారు. నెక్స్ట్ ఇది పరిస్థితి ఓవరాల్గా. కీన్ కంటెస్ట్ ఎవరైతే ముఖ్య అభ్యర్థులు ఉన్నారో చాలా మంది ఫోకస్ వాళ్ళ నియోజకవర్గాల కంటే పక్క నియోజకవర్గాల్లో కొన్ని ఫోకస్ పెట్టే నియోజకవర్గాలు ఉంటాయి. ఆ నియోజకవర్గాల్లో కూడా ఎక్కువగా పొత్తు పార్టీ వైపే మొగ్గు చూపించే అవకాశం ఉన్నదని కేకే సర్వే చెప్తున్నది. మరొక్కసారి ఇది చూద్దామండి కేకే. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ శ్రీకాకుళం విషయానికి వస్తే 10 నియోజకవర్గాలకు కూటమి, 7 నియోజకవర్గాలు వైసీపీకి ఇక్కడ ఏమి స్థానాలు ఉండే ఛాన్స్ లేదు. అలాగే టైట్ ఫైట్ 3 అని చెప్తున్నారు. విజయనగరం జిల్లా విషయానికి వస్తే 9 నియోజకవర్గాలకు గాను కూటమి 3, వైసీపీ 3, టైట్ ఫైట్ 3. విశాఖపట్నం 15 నియోజకవర్గాలకు కూటమి 11, వైసీపీ 1, టైట్ ఫైట్ 3. ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే 19 నియోజకవర్గాలకు 13 కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది, 1 వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉంది, టైట్ ఫైట్ 5 అని చెప్తున్నారు. ఇక వెస్ట్ గోదావరి విషయానికి వస్తే 15 నియోజకవర్గాలకు సంబంధించి కూటమికి 13, వైసీపీకి 1, టైట్ ఫైట్ 1. కృష్ణా విషయానికి వస్తే టోటల్ 16 నియోజకవర్గాలకు కూటమికి 11, వైసీపీకి 1, టైట్ ఫైట్ 4. గుంటూరు 17 నియోజకవర్గాలకు కూటమికి 11, వైసీపీకి 1, టైట్ ఫైట్ 5. ప్రకాశం విషయానికి వస్తే కూటమికి టోటల్ 12 నియోజకవర్గాలకు కూటమి 7 స్థానాల్లో అయితే వైసీపీ 3 స్థానాలు, టైట్ ఫైట్ 2 అని చెప్తున్నారు. ఇక నెల్లూరు విషయానికి వస్తే 10 నియోజకవర్గాలకు కూటమికి 6, వైసీపీకి ప్రస్తుతానికి ఏమీ లేవు, టైట్ ఫైట్ అయితే 4 ఉన్నాయని చెప్తున్నారు. ఇక కడప విషయానికి వస్తే టోటల్ 10 స్థానాలకి 1 కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, 6 వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, టైట్ ఫైట్ 3. ఇక కర్నూలు విషయానికి వస్తే మొత్తం 14 నియోజకవర్గాలకు కూటమికి 1, వైసీపీ 5, టైట్ ఫైట్ 8. ఇక అనంతపురం విషయానికి వస్తే 14 నియోజకవర్గాలకు కూటమికి 8, వైసీపీకి 1, టైట్ ఫైట్ 5. చిత్తూరు విషయానికి వస్తే 14 నియోజకవర్గాలకు 8 కూటమి, 3 వైసీపీ, 3 టైట్ ఫైట్. టోటల్గా 175 నియోజకవర్గాలకు సంబంధించి కూటమికి 100 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని, అలాగే వైసీపీకి 26 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందండి. టైట్ ఫైట్ 49 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అన్నది. అయితే ఎగ్జిట్ పోల్కి సంబంధించి దీని మీద ఏమైనా కొద్దిగా మార్పులు ఉండొచ్చు కానీ ఈ 100 సీట్లు ఖచ్చితంగా ఫిక్స్డ్గా 100% కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది అన్నది కేకే చెప్పేది. అంతేనా? ప్లీజ్ మనం ఒక ట్యాగ్ లైన్ వెళ్తున్నాం సార్, మనం చెప్పినోడు గెలవాలా, మనం చెప్పనోడు ఓడాలని. ఖచ్చితంగా సింగిల్ నెంబర్ రాష్ట్ర చరిత్రలో ఏ సర్వే